జీవమునకు పోవు మార్గము కనుగొనేవారు కొందరే. ఈ అంశాన్ని గురించి ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. ఈ లోకంలో జీవాన్ని కనుగొనేవాళ్ళు, అట్టి మార్గంలో జీవించే వాళ్ళు కొందరే అని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ప్రభువారు ఈ భూమి మీద జీవించేటప్పుడు ఆయన అనేక ప్రసంగాలు చేశాడు. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి జీవించేటువంటి క్రమంలో దేవుని యొక్క జ్ఞానాన్ని ఎట్లు అభివృద్ధి చేసుకోవాలో, ఎలాంటి స్వభావంతో మనం బ్రతకాలో, ఏ ఉద్దేశాలను సాధించడానికి ఈ లోక యాత్ర మనకు అనుగ్రహింపబడిందో, ఆ విషయాల గురించి అనేక కోణాల్లో యేసు ప్రభువారు బోధించాడు. ఆయన చేసిన ప్రతి బోధ మన ఆత్మీయ జీవితానికి మేలుకరమైంది. ఈ క్రమంలో జీవాన్ని కనుగొనే వాళ్ళు కొందరే అనే విషయాన్ని తెలియపరిచారు. ఆ మార్గాన్ని వెతికేవాళ్ళు, ఆ మార్గమందు నివసించే వాళ్ళు కొందరే అని యేసు ప్రభువారు తెలియజేయడం జరిగింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం చదివితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనము పో ద్వారము వెడల్పను, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనవారు కొందరే. ఇక్కడ మనము ఆలోచన చేస్తే యేసు ప్రభు వారు 2 మార్గాల గురించి తెలియజేస్తున్నాడు. ఒకటి ఇరుకు మార్గము, 2 నాశనము పో మార్గము. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఈ లోకంలో అనేకులు ఈ నాశనము పో ద్వారాన్ని, ఆ ద్వారాన్ని లేదా ఆ మార్గాన్ని అనుసరిస్తారని, ఆ మార్గంలోనే జీవిస్తారని యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. అంటే మనకు ఒక క్లారిటీ, మనకొక అవగాహన ఏంటంటే, ఈ లోకంలో అనేక మంది ఈ నాశనాన్ని వెళ్ళేటువంటి మార్గానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళ హృదయాలు, వారి మనసులు, వారి ఉద్దేశాలు నాశనకరమైనటువంటి నిర్ణయాలకి అనుగుణంగా పనిచేస్తాయి. వారు ఆత్మ సంబంధమైనవి చూడలేరు. ఈ లోకయాత్ర అంతా కూడా శరీర సంబంధమైనటువంటి కోరికల మీద ఆధారపడుతూ, ఆ కోరికలు నెరవేర్చుకోవడానికే జీవితాంతం ప్రయాసపడతారు. లోకంలో తృప్తి లేనటువంటి బ్రతుకుని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలు, సంస్కృతి, ఆచారాలు, పద్ధతులను బట్టి వారి యొక్క జీవనం కొనసాగుతూ ఉంటుంది. వారు దేవునికి ఆయాసకరంగా బతికేటువంటి జీవన విధానం కలిగినటువంటి ప్రజలు. వారు ఎల్లప్పుడూ కూడా దేవునికి విరోధంగా అనేకమైనటువంటి చెడ్డ క్రియలు చేసేటువంటి స్వభావం గల ప్రజలు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారి ఆత్మల గురించి వాళ్ళు ఎంత మాత్రం ఆలోచించరు. వారు భౌతికమైనటువంటి శరీరాన్ని, శరీర సంబంధమైనటువంటి సుఖాన్ని, శరీరాన్ని భద్రపరచుకోవడానికి కావలసినటువంటి అవసరాలని ఈ భూమి మీద వారు సిద్ధపరచుకుంటూ, ఈ లోకయాత్ర అంతా కూడా పాప సంబంధమైనటువంటి క్రియల చేత పాపము వారి యజమానిగాను, వారు పాపానికి దాసులుగాను జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. వారు మరణించేంత వరకు కూడా దేవునికి వేరేటువంటి జీవితాన్ని జీవిస్తారు. ఇది లోకంలో ఉన్నటువంటి నశించిపోయేటువంటి ఆత్మల యొక్క పరిస్థితి.
దేవుడు ప్రతి ఆత్మ రక్షింపబడాలని, ప్రతి ఆత్మ దేవుడు కోరుకున్నటువంటి రీతిగా ఆయన సంకల్పాన్ని అనుసరించి బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మనుషులకు ఇచ్చేటువంటి స్వేచ్ఛను బట్టి వాళ్ళు తాముకు తాము నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి వరకు ఉంది. కాబట్టి ఆ స్వేచ్ఛ వారి జీవితంలో కలిగి ఉండటం వల్ల వారు దేవునికి వేరుగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నిర్ణయం కూడా దేవునికి వేరేటువంటి నిర్ణయమే. ఆ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వవు. అవి లోకంలో వారి యొక్క శరీర సంబంధమైనటువంటి భవిష్యత్తుకి మంచి పరిస్థితులుగా వారికి అవపరచాము, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అవి మంచి పరిస్థితులు, మంచి వాతావరణం కాదు. కనుక ఈ నాశనమునకు పో మార్గంలో జీవించేటువంటి ప్రజలు అనేకులు దీంట్లో ప్రవేశించాలని, ఈ మార్గంలో నివసించాలని, ఈ మార్గాల్లోనే బ్రతకాలనేటువంటి ఆశ గల వాళ్ళు ఎక్కువగా వారి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఎక్కువగా ఎన్నో కోట్ల మంది ప్రజలు ఈ నాశనపు మార్గం వైపే జీవించేటువంటి వైఖరి గల వాళ్ళు ఆత్మసమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఎరగరు. వాళ్ళు ఆత్మసమైనటువంటి మహిమను వాళ్ళు కోరుకోరు. ఈ లోకం ఉన్నటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి సుఖమే వారి యొక్క లక్ష్యము, వారి యొక్క అవస్థత ఉందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చాడు. ప్రతి వ్యక్తి ఇరుకు మార్గాన్ని ప్రవేశించండి అంటున్నాడు. అంటే ప్రభువారి యొక్క బోధలో అందరూ ఇరుకు ద్వారాన్ని ఎంచుకోవాలి, అనగా జీవపు మార్గాన్ని ఎంచుకోవాలి అనేది ప్రభు యొక్క మాట. ప్రభువారు చెప్తున్నటువంటి మాటను ప్రతి ఒక్కరూ అంగీకరించవలసిన వారమే అన్నాం. ఎందుకు జీవమునకు పో మార్గం అనేది ప్రవేశించడం అనేది అవసరమా? అవును. జీవము పో మార్గము మన జీవితాలకి మేలైందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభువారు చాలా స్పష్టంగా చెబుతున్నాడు, జీవమును పో మార్గము లేదా ద్వారము ఇరుకు, ఆ దారి సంకుచితము, దాన్ని కనుగొనేవారు కొందరే. అంటే ఈ జీవానికి పోయేటువంటి మార్గం గురించి పరిశీలించే వాళ్ళు, ఎన్నుకునే వాళ్ళు, ఆలోచించే వాళ్ళు కొందరే అని చెప్పేసి యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కువగా విశాల మార్గాన్ని ఎంచుకుంటారు, ఆ మార్గంలో జీవిస్తారు, ఆ మార్గమే వాళ్ళకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుందని చెప్పేసి భావిస్తారు. కానీ అది ఈ లోకంలో మాత్రమే. అది దేవుడిచ్చేటువంటి వారి ఆత్మలకి నిత్య జీవాన్ని సంపాదించలేదు. కనుక వారి ఆత్మలు నరకానికి వెళ్తాయి అనే విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. అయితే కొంతమంది ఈ ఇరుకు ద్వారాన్ని వెతకటానికి, కనుగొనటానికి ఆలోచిస్తారు. ఈ మార్గం యొక్క శైలి, ఈ మార్గం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. విశాల మార్గంలో స్వేచ్ఛ, ఇష్టానుసారమైనటువంటి బ్రతుకు, విచ్చబెడుతూ కొన్నటువంటి జీవన విధానము, ఏది చేసినా కానీ ఇలాంటి నిర్బంధం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ జీవము మార్గం అనేది దేవుని యొక్క నీతి చేత ఏర్పాటు చేయబడింది. ఈ మార్గము క్రమశిక్షణతో కూడినటువంటి మార్గం. ఈ జీవానికి పోయే మార్గంలో ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధంగా బతకడానికే ఉద్దేశించి జీవించేటువంటి విధానాన్ని అలవాటు చేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి మార్గం. ఈ మార్గము మనిషిని సంతోషాన్ని ఇచ్చేటువంటి మార్గం. ఆత్మ సంబంధమైనటువంటి మంచి అలవాట్లను, మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి మార్గమై ఉంది. ఈ మార్గం గుండా ప్రవేశించాలనేటువంటి ఒక తృష్ణ, ఒక ఆలోచన, ఒక విధానంతో బ్రతికేటువంటి ప్రజలకి దేవుడు ఇచ్చేటువంటి స్థితి ఏంటంటే నిత్య జీవం. దేవుడు ఎవరైతే ఈ మార్గాన్ని ఎంచుకుంటారో, ఈ మార్గంలో జీవించడానికి ఇష్టపడతారో, దేవుడు ఇచ్చేటువంటి బహుమానము, ఫలితం ఏంటంటే నిత్య జీవం. ఈ మార్గాన్ని కనుగొనే వాళ్ళు చాలా తక్కువ మందిని యేసు ప్రభువు చెప్పిన కారణాన్ని బట్టి
ఈ లోకంలో ఎక్కువగా ఈ మార్గాన్ని చూడరని, ఈ మార్గంలో జీవించడానికి ఇష్టపడరని మనకు ఒక క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లోకంలో మనము మనుషుల్ని చూస్తూ బ్రతకూడదు. చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే, మనం వాళ్ళకంటే బాగా నీతిగా ఉన్నాము, వాళ్ళకంటే బాగా భక్తిగా ఉన్నాము, వాళ్ళకంటే విశ్వాసంగా బాగున్నామని ఎదుటివారిని అలాంటిది మంచి పరిస్థితి కాదు. ఎదుటివారినితో పోల్చుకునేటువంటి పరిస్థితి మనకున్నప్పుడు మనం ఆత్మీయంగా దిగజారుతున్నాము, ఆత్మీయంగా పతనమవుతున్నాం అనేది వాస్తవమైన సంగతి. ఈ జీవానికి పోయేటువంటి మార్గం అనేది కొందరే ఎందుకు కనుగొంటారు? ఎందుకు ఈ మార్గాన్ని అందరూ కనుగొనలేరు? దాని మీద ఎక్కువ మంది నివసించలేరు అంటే, ఈ జీవం పోయే మార్గంలో శ్రమలుంటాయి, కష్టాలుంటాయి, శోధనలుంటాయి. సాతాను అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెడతాడు. మనం ప్రతి విధమైనటువంటి ప్రతికూల పరిస్థితిని ఎదిరించవలసినటువంటి ఆవశ్యకతలు ఉంటాయి. ఈ దారి చాలా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మధ్య జీవించేటువంటి మార్గం. అయితే ఈ మార్గాన్ని ఎంచుకునే వాళ్ళు కొందరే ఉన్నారనేటువంటి వాస్తవ సంగతి మనం ఆలోచిస్తే, ఆ కొందరిలో మనం ఉన్నామనేది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం.